కూటమి నేతలు రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు. తమకు స్పష్టమైన మెజారిటీ ఉండడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ఇక గవర్నర్ ను కలిసిన వారిలో అచ్చెన్నాయుడు, పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, శ్వేత, ఎన్డీఏ కూటమి ఏపీ రాష్ట్రంలో దాదాపుగా 175 అసెంబ్లీ స్థానాల్లో 165 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. 25 పార్లమెంట్ స్థానాల్లో 21 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుని అఖండ మెజార్టీ సాధించిన నేపథ్యంలో ఈ రోజు 11 గంటలు ఎన్డీఏ కూటమి నేతలు శాసనసభ పక్ష నేతను ఎన్నుకునేందుకు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి సమావేశానికి హాజరయ్యారు. సమావేశానికి హాజరయ్యి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష నేతగా ఏకీకృతంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నుకున్న నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు చేయించేందుకు గవర్నర్ను కలిసేందుకు బీజేపీ తరఫున పురంధేశ్వరి, తర్వాత టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు, జనసేన తరఫున నాదెండ్ల మనోహర్ వచ్చి గవర్నర్ను కలిశారు. గవర్నర్ను కలిసి మాకు రాష్ట్రంలో సంపూర్ణమైన మెజార్టీ ఉంది, ఎన్డీఏకి 164 అసెంబ్లీ 21 పార్లమెంటు స్థానాల్లో మా అభ్యర్థులు కలిసారు, మాకు సంపూర్ణమైన మెజార్టీ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు మమ్మల్ని ఆహ్వానించాలని వారు గవర్నర్ కోరారు. ఆ గవర్నర్ కోరిన నేపథ్యంలో గవర్నర్ త్వరలోనే మీకు ఆహ్వానం పంపుతామని చెప్పారు. దీనికి సంబంధించి ఇంతవరకు అచ్చెన్నాయుడు మాట్లాడు ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశమై చంద్రబాబు నాయుడిని మేము శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో అందరూ రేపు ప్రమాణ స్వీకారానికి సమయం పడుతున్న నేపథ్యంలో గవర్నర్ త్వరలోనే ఎన్డీఏ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశం ఉందని అచ్చెన్నాయుడు తెలిపారు. శ్వేత, రామకృష్ణ, అయితే రేపు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇప్పటికే గవర్నర్ని కలిసిన నేతలతో సహా రేపు ప్రమాణ స్వీకారానికి వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏదైతే అమరావతిలో చేశారో అక్కడే దానికి భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పటి వరకు దాదాపుగా పూర్తి అయిందని చెప్పొచ్చు. ఈరోజు సాయంత్రానికల్లా పూర్తిగా కావాలని సిఎస్ నిన్న అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగానే పనులు వేగంగా చేశారు. ఈరోజు సాయంత్రానికల్లా ఒకటి అదేవిధంగా రేపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉంది. రేపు ఉదయం 11 గంటలకు నరేంద్ర మోడీ అమరావతికి రానున్నారు. శ్వేత, రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.